మన వాదముల యందు వ్యర్థులమైపోతున్నామేమో. మన వాదములంటే మనకున్న భక్తి, ఆ భక్తిలో మరి పాండిత్యం మనకే తెలుసు అనేటటువంటి ఆ వాదముల్లో ఒకవేళ వ్యర్థులమైపోతున్నామేమో. ఆ విధంగా ఈ చివరికి మనం చాలా జ్ఞానులం అనుకుంటున్నామేమో. అనుకుంటూ చివరికి ఏమవుతున్నాం అంటే బుద్ధిహీనులం అయిపోతున్నాం. ఆ రీతిగా మనం ఒక స్వాభిమానాన్ని మనల్ని మనం పెంచుకుంటున్నాం. ఆ స్వాభిమానమే విగ్రహారాధన. ఒకవేళ నేను విగ్రహాన్ని పెట్టి పూజించట్లేదు కదా అని అనుకోవచ్చు క్రైస్తవ బిడ్డలు. కానీ మనం నేను అనే ఆ స్వాభిమానమే ఒక విగ్రహం. కాబట్టి ఆ విధంగా పడిపోయిన స్థితిలో 7 మెట్లు ఈ దినాన్ని మనం కూడా దిగిన స్థితిలో ఉంటే దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇందాక యువతల వైపు కూడా కొన్ని మెట్లు నేను చూపించాను. అవకాశం ఇస్తున్నాడు మళ్ళీ ఆ మెట్లు ఎక్కి నువ్వు దేవుని దగ్గరికి చేరడానికి. కాబట్టి మరి దేవుడు తన వాక్యం ద్వారా మరి దినాన మరి ఏ విధంగా జారిపోయిన స్థితిలో ఉంటే మరలా